నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. యూపీలోని షాంగ్లీ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రేమ కోసం మతం మార్చుకున్న ఒక యువకుడు, అతని పేరు కూడా మార్చుకున్నాడు, తర్వాత గడ్డం పెంచుకున్నాడు. మెయిన్ ఏంటంటే రోజుకు 5 పూటల నమాజ్ చేయటం కూడా స్టార్ట్ చేసిండు. చివరికి కుటుంబం బాధను చూసిండా, మరి ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా, మళ్ళీ హిందూ మతంలోకి అయితే తిరిగి వచ్చిండు. ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించింది ఈ ఘర్ వాపసీ కేస్. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఇందులో చాందినీ ఖురేషీ ఎవరు, ఇస్లాం ఖురేషీ ఎవరు, పోలీసులు ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేసిండ్రు, ఒకసారి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో జరిగింది. షామ్లీకి చెందిన ప్రముఖ మెడికల్ వ్యాపారి దేవరాజ్ మాలిక్ కొడుకే ఆయుష్ మాలిక్. పిక్ చూద్దాం, ఇక్కడ ఉన్నాడు కదా ఆయుష్ మాలిక్, చూస్తున్నాం కదా ఈ పిక్ లో ఉందే ఆయుష్ మాలిక్. ఈ స్టోరీలో ఇతనే ప్రధాన వ్యక్తి. ఈ ఆయుష్ మాలిక్ స్టోరీ ఇదంతా. బీఫార్మా చదివిండు, బీఫార్మా చదివి పూర్తి చేసి ఆ ఫ్యామిలీకి చెందిన మెడికల్ షాప్ నిర్వహణలో కూడా తన తండ్రికి సహాయం చేసేవాడు ఈ ఆయుష్ మాలిక్. అదే సమయంలో ఒక ముస్లిం అమ్మాయితోటి ఈ మాలిక్ కి పరిచయం ఏర్పడింది. 2018లో కాలి గాయానికి చికిత్స కోసం ఆమె దగ్గరికి, ఆమె ఉన్న హాస్పిటల్ కి, ఆ ముస్లిం అమ్మాయి ఉన్న హాస్పిటల్ కి ఇతనికి వెళ్ళిండు. అప్పుడే ఆయుష్ కి ఫిజియోథెరపిస్ట్ చాందినీ ఖురేషీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత చాందినీ ఖురేషీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆయుష్ ని క్రమంగా ఇస్లాం మతం వైపు ఆకర్షించేలాగా, ప్రభావితం అయ్యేలాగా చేసిండ్రు. ఈ వివరాలేం మనం ఇప్పుడు చెప్తున్నది కాదు, స్వయంగా ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో చెప్పిన విషయాలు. 5 ఏళ్లు గడిచినాయి. 2023లో కీలక సంఘటన ఒకటి జరిగింది. 23లోనే ఆయుష్ ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఇస్లాం మతంలోకి మార్పించిండ్రు ఆ ఖురేషీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ఇతరత్ర బంధువులు. అక్కడే అతను ఆయుష్ మాలిక్ అనే పేరు తీసేసిండ్రు, మహమ్మద్ అలీ అనే ఒక కొత్త పేరు పెట్టిండ్రు ఈ మాలిక్ కి. అంతేకాదు ఢిల్లీలో నిఖా కూడా జరిపించిండ్రు, పెళ్లయింది. తర్వాత మతం మారిన తర్వాత ఆయుష్ అలియాస్ మహమ్మద్ అలీ తన జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నాడు. గడ్డం పెంచుకున్నాడు, సేమ్ చూడ్డానికి చూస్తున్నాం కదా. రోజుకు 5 పూటల నమాజ్ చేయడం స్టార్ట్ చేసిండు. బట్టలు వేసుకునే తీరు దగ్గర నుంచి ప్రతిదీ కూడా పూర్తిగా కన్నవారికి క్రమంగా దూరం అవుతూ అన్ని మార్చుతూ వెళ్ళిండు ఆయుష్ మాలిక్. ఇదంతా చూసి ఆ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు, ఆవేదనకు లోనైండ్రు. చెట్టంత కొడుకు కనీసం తమను చూడకుండా దూరమైపోవటం, మారిపోవటం, ఇట్లా కనబడడం ఎప్పుడైనా చూద్దామన్నా కూడా ఇదంతా కూడా కేవలం ఒక ప్రేమ వ్యవహారం మాత్రమే కాదు, ఇదంతా ముందే పన్నిన ఒక కుట్రలో భాగం. తన కుమారుణ్ణి మతం మార్పించిండ్రు అని ఆయుష్ తల్లిదండ్రులు అనుకున్నారు. చాందినీ ఖురేషీ, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషీ, వీళ్ళిద్దరితో పాటు మరికొందరు కలిసి కోట్ల రూపాయలు తమ కుటుంబ ఆస్తిపై కన్నేసిండ్రని దేవరాజ్ మాలిక్ ఇతని తండ్రి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో ఈ వివరాలన్నీ నమోదు చేస్తూ ఒక ఫిర్యాదు చేసిండ్రు. తమ కుటుంబంలోని ఇతర సభ్యుల్ని కూడా మతం మార్చుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చిందని కూడా ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఆరోపించిండ్రు అదే కంప్లైంట్ లో. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది, అది కూడా ఏందో తెలుసుకుందాం. దేవరాజ్ మాలిక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లతో పాటు ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు అక్రమ మత మార్పిడి నిరోధక చట్టం, ఈ చట్టం కింద కేసు నమోదు చేసిండ్రు. ఈ కేసులో చాందినీ ఖురేషీ, ఆ అమ్మాయి, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషీ ఇద్దరితో పాటు మరికొందరి మీద కేసులు నమోదైనాయి. ఆ తర్వాత చాందినీ ఖురేషీ, ఇస్లాం ఖురేషీ తండ్రి, కూతురు వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు మళ్ళీ తిరిగి ఆయుష్ గా మారిండ్రు ఈ మహమ్మద్ అలీ. అప్పుడు మహమ్మద్ అలీ చేసిన కామెంట్స్ అయితే చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వాళ్ళిద్దరు అరెస్ట్ అయిన తర్వాత అతను నోరు విప్పిండు. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు అరెస్ట్ అయిన తర్వాతే ఆయుష్ మీడియా ముందుకు వచ్చిండు, మాట్లాడిండు. ఇది మీడియా ముందుకు వచ్చిన పిక్ ఇది. చాందినీని పెళ్లి చేసుకున్న తర్వాత తను ఏం చేసిండు, తనను ఏం చేసిండ్రు, వాళ్ళంతా ఎట్లా మార్చిండ్రు, ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చిండు ఆయుష్ మాలిక్. చాందినీ కుటుంబ సభ్యులు అందరు కలిసి వాళ్ళ సూచన మేరకే అతను మతం మార్చుకున్నా అని చెప్పిండు. తాను ఇస్లాం మతంలోకి మారినా కూడా తన కుటుంబం పడుతున్న బాధను చూసి అయితే చాలా సార్లు తన తల్లిదండ్రుల మనోవేదనను అర్థం చేసుకుని ఇప్పుడు స్వచ్ఛంద నిర్ణయంతో మళ్లీ సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చానని ఆయన చెప్పిండు. మొత్తానికి ఆయుష్ మాలిక్ ఇప్పుడు పూర్తిగా మతం మారిండు, ఇకపై తన కుటుంబంతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని కూడా ఆయుష్ మాలికే చెప్పిండు. దేవరాజ్ మాలిక్ కూడా తన కుమారుడు అధికారికంగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించిండు. తిరిగి సనాతన ధర్మాన్ని అతను స్వీకరించి హిందూగా మారిపోయిండు అని తన తండ్రి కూడా చెప్పిండు. అటు మతం మార్పించిన చాందినీ ఖురేషీ, అలాగే ఇస్లాం ఖురేషీ ఇద్దరిపైన అయితే చట్టపరమైన దర్యాప్తు కొనసాగుతోంది. ఒక ప్రేమ
మతం, కుటుంబ బంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం, ఇవన్నీ కూడా ఈ ఒక్క కేసులో కలిసిపోయినాయి. అందుకే ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకైతే దారితీస్తోంది. ఇది ఇన్సిడెంట్ మొత్తానికైతే తన సనాతన ధర్మంలోకి ఈ ఆయుష్ మాలిక్ మళ్ళీ మారిపోయిండు. ఉత్తరప్రదేశ్ కాబట్టి ఈ ఘటన ఇట్లా జరిగింది. ఆఫ్టర్ 5 years తర్వాత అయినా కూడా తనకు తాను కన్విన్స్ అయిపోయి తన సనాతన ధర్మంలోకి అయితే మారిపోవడం జరిగింది. ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ విషయం మీద మీకేమనిపిస్తుంది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్.